హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కుంకుమని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం అండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. దీనికోసం ముందుగా కొద్దిగా జీలకర్రని తీసుకోవాలండి. మనం ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి గోరింటాకులో జీలకర్ర అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. కొద్దిగా జీలకర్రని తీసుకోండి. ఒక స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. ఇక ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా తీసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అన్ని మెహందీ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఇందులోనే కొద్దిగా టీ పౌడర్ కూడా తీసుకోవాలండి. టీ పౌడర్ మీరు ఏది యూజ్ చేస్తున్నారు, అంత ఎర్రగా పండుతుంది అని అడుగుతున్నారు. పలానా టీ పౌడర్ అని ఏం లేదండి. మీకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ టీ పౌడర్ని తీసుకోండి, పర్లేదు. ఇక టీ పౌడర్ని కూడా యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను చూపించినటువంటి కొలతలు తీసుకోండి. ఆ తర్వాత ఒక పాత గిన్నె కానీ కుండ కానీ ఏదైనా సరే ఈ విధంగా చుట్టూరా స్ప్రెడ్ చేసినట్టు వేసుకోండి. మధ్యలో గ్యాప్ ఇచ్చి చుట్టూరా వేసుకోండి. పాత గిన్నె అయినా తీసుకోండి. ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి. ఇక ఒక పాత ప్రమిద తీసుకోవాలండి. పాత ప్రమిద లేకపోతే చిన్న స్టోన్ అయినా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. చిన్నది రాయినైనా ఈ విధంగా ప్లేస్ చేసుకోండి ప్రమిద ప్లేస్లో. ఆ తర్వాత ఒక గిన్నెను కూడా ఈ విధంగా మధ్యలో ఒరగకుండా అటుపక్కకి ఇటుపక్కకి పడిపోకుండా మీడియంలో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనకు గోరింటాకు లిక్విడ్ తయారైనప్పుడు పక్కకు పడిపోకుండా ఉంటుంది. ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. గిన్నె మనకు సక్రమంగా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి గిన్నె అనేది ఒక పక్క కొరిగిపోయి ఉండడం వల్ల లిక్విడ్ అనేది తయారైపోయి కింద పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి గిన్నెని చెక్ చేసుకొని ఇక వేరొక గిన్నెతోటి వాటర్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇది ఎక్కువ సమయం కూడా పట్టదండి, చాలా త్వరగా తయారైపోతుంది. మనం స్టవ్ దగ్గరే నిలబడి 2 నిమిషాల పాటు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువ సమయం ఉంచితే గోరింటాకు లిక్విడ్ అనేది తయారయ్యి మళ్ళీ ఆవిరైపోతుంది. కాబట్టి 2 నిమిషాల్లో మీరు మొదటిసారి తయారు చేస్తున్నట్లయితే ఒకసారి మీరు గిన్నెని తీసి చెక్ చేసుకోవచ్చు. ఇక 2 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. లిక్విడ్ తయారయ్యాక చూస్తున్నారు కదండి ఎంత ఎక్కువ లిక్విడ్ వచ్చిందో. ఇది చాలా ఎక్కువ సార్లకే వస్తుందండి. ఇంకాసేపు ఉంచినా కూడా ఇంకాస్త వస్తుంది, కానీ నేను ఈ మాత్రం సరిపోతుందని తీస్తున్నానండి. ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి. తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది, కింద పడిపోతుంది. ఇది ఇంకా ఒక హాఫ్ మినిట్ అలా ఉంచితే ఇంకాస్త వస్తుందండి. ఇక నేను స్టవ్ ఆఫ్ చేశానండి. ఇక కొద్దిగా తీసుకోండి, జస్ట్ ఒక స్పూన్ మైన కూడా అవసరం లేదు, ఈ మాత్రం అయితే సరిపోతుంది. మిగిలినటువంటి లిక్విడ్ అంతా కూడాను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ లిక్విడ్ అంతా కూడాను ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే మనము మెరూన్ రెడ్ కుంకుమ కానీ రెడ్ కలర్ కుంకుమని కానీ మిక్స్ చేసుకొని డిజైన్స్ వేసేసుకోవటమే. చాలామంది కుంకుమని తయారు చేసేది కూడా చూపించండి అని అడుగుతున్నారండి. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ పసుపుతోటే మనం కుంకుమని తయారు చేసుకోవచ్చు. అది కూడా మన అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా చూపిస్తానండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా అలాగని మరీ థిక్గా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం డిజైన్ వేసినప్పుడు జారిపోతుందండి, డిజైన్ అంతా కూడాను పాడైపోతుంది. కాబట్టి అంటే అటు ఇటు అంతా మిక్స్ అయినట్లు అయిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండాలి. మరీ థిక్గా కాకుండా అలాగని పల్చగా కాకుండా డిజైన్ వేసినప్పుడు అది ఖరాబ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. డిజైన్ వేసేది కూడా చూపించండి, మేము కూడా డిజైన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అక్క అని అడుగుతున్నారు. సో ఇవాళ నేను మొత్తం డిజైన్ వేసేదంతా చూపిస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను డిజైన్ కొద్దిగా వేసి కట్ చేసి మళ్ళీ డిజైన్ అంతా వేసిన తర్వాత చూపించేదాన్ని కదండి. అలా కాకుండా డిజైన్ అంతా వేసి చూపిస్తున్నానండి. ఎవరైనా మీరు కూడా ఇలాంటి డిజైన్ వేసుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మెహందీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ కుంకుమని యాడ్ చేయకుండా కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇక్కడ కూడాను ఇవి ఉండలు లాంటివి ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి.
ఈ మాత్రం మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇక అగ్గిపుల్ల కానీ అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో మనము డిజైన్స్ అనేవి చక్కగా వేసుకోవచ్చు. ముందుగా మనము పెన్నుతోటి డిజైన్ వేసుకున్నామంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా డిజైన్ వేసేదంతా కూడాను చూసేయండి. ఇక చూసారు కదండి, చాలా సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్, అదేవిధంగా చిన్న చిన్న లీవ్స్ వేసానండి. చాలా సింపుల్గా ఎవరైనా డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా వేయగలిగినంత సింపుల్ డిజైన్ అండి. మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇది మనం డిజైన్ వేస్తుండగానే డ్రై అయిపోతుంది, ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఇక 2 నిమిషాల తర్వాత ఇది డ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఎక్కువ సమయం పట్టదండి, 2 నిమిషాలకే డ్రై అయిపోతుంది. ఇక వాష్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి, ఇది ఎన్ని రోజుల వరకు ఆగుతుంది అనేది కూడా చూసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇక వాష్ చేసేద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు అప్పుడప్పుడు గోరింటాకు కావాలని మారం చేస్తూ ఉంటారు. గోరింటాకు అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చండి సింపుల్గా. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఎలాగో హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి, హెయిర్ కేర్ టిప్సా, బ్యూటీ టిప్సా, టైలరింగ్ టిప్సా, ముగ్గులు అన్నీ కూడాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా తెలియజేయండి. డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా తెలియజేయండి. చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఎవరైనా సరే డిజైన్ వేయడం రాని వాళ్ళు కూడా వేయలేనంత ఈజీగా ఉంది. జస్ట్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కలర్ అనేది ఎలా వచ్చిందో.
చాలా సింపుల్ అండి. ఒకసారి తయారు చేసుకున్నామంటే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కుంకుమని మిక్స్ చేసుకొని పెట్టుకోవడమే. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.